హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1,000,000 మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఎలక్షన్ కోడ్ అనేది అయితే వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ మనకి గతంలో అనౌన్స్ చేసి ఉంటే గనక ఆ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి గానీ, మనకి ఫ్రెష్‌గా కొత్తగా అయితే నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడానికైతే అవకాశం అయితే లేదు. మళ్ళీ ఎన్నికలు జరిగి గవర్నమెంట్ అనేది సెట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అయితే మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏ నోటిఫికేషన్ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకొని అయితే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే. మార్చి నెలలో ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న అన్ని నోటిఫికేషన్ వివరాలైతే చెప్తాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఆల్రెడీ వీడియో చేశాను. బట్ నోటిఫికేషన్ వెళ్ళకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. సో మరికొన్ని జాబ్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. అవి కూడా యాడ్ చేసి మళ్ళీ అప్డేటెడ్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఈ వీడియోలో ప్రతి పోస్ట్‌కి సంబంధించి నేను ఏదైతే ఏజ్ మెన్షన్ చేస్తానో దానికి అదనంగా ఎస్సీ, ఎస్టీ అయితే గనక మీరు నేను మెన్షన్ చేసిన ఏజ్‌కి అదనంగా 5 సంవత్సరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 18-25 సంవత్సరాలు అని చెప్తే గనక మీరు 25కి అదనంగా 5 సంవత్సరాలు అయితే యాడ్ చేసుకోవాలి ఎస్సీ, ఎస్టీ అయితే గనక. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే గనక మీకు 25కి అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ అయితే గనక అదనంగా 10 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ప్రతిదానికి నేను మెన్షన్ చేయను. నేను ఏదైతే ఏజ్ చెప్పానో దానికి మీరు అదనంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5, ఓబీసీ నాన్ క్రిమినల్ 3, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మొట్టమొదటిగా తమిళనాడులోని మిలిటరీ కాలేజ్‌లో మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో 6 పోస్టులకైతే మనకి భర్తీ అయితే చేస్తున్నారు. ఇది అప్లై చేయడానికి మార్చి 30వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. మనకి అప్లై చేయడానికి 18-25 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 25కి అదనంగా అప్రైజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా! ఇవైతే వర్తిస్తాయి. అలాగే నెక్స్ట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి అయితే నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 9థ్ ఏప్రిల్ ఈవినింగ్ 5:30 పీఎం లోపు అప్లై చేసుకోవాలి. 18-27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అదనంగా +5, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి +3, పీడబ్ల్యూకి +10 ఇవైతే కామన్‌గా ఉంటాయి. క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్మీడియేట్ గాని లేదా 10+2కి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి 300కి పైగా పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అప్లై చేయడానికి మార్చి 27వ తారీఖు చివరి తేదీ. 18-30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. మీరు ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ అంటే స్టెనోగ్రఫీ అని అయితే అంటారు. సో చిన్న చిన్న కోడ్స్ అనేవి ఉంటాయి. డిక్టేషన్‌లో చెప్తూ ఉంటే మనం అది రాసుకుంటూ ఉండాలి షార్ట్ ఫార్మ్‌లో. సో షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ ఐడియా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే గనక మీరు ఈ ఉద్యోగాలకైతే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి జనరల్‌గా నార్మల్ నోటిఫికేషన్‌తో కంపేర్ చేస్తే వీటి కాంపిటీషన్ అనేది అయితే చాలా తక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అప్లై చేయడానికి మార్చి 25వ తారీఖు చివరి తేదీ. 18-27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. 10+2 అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్‌గా నోటిఫికేషన్ అయితే 47 వేకెన్సీస్‌కి అయితే రావడం జరిగింది. ఇది అప్లై చేయడానికి ఏప్రిల్ 5వ తారీఖు చివరి తేదీ. 21-35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు. కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారో, అలాగే ఆంధ్ర, తెలంగాణలో కూడా వేకెన్సీస్ అనేవి లేవు. ఇతర రాష్ట్రాల్లో మాత్రమే వేకెన్సీస్ అనేవి అయితే ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్. సో ఈ రెండిటిని మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ జాబ్స్. ఓకే. ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ అనేది ప్రైవేట్ సెక్టార్ కంపెనీ కాదు. ఇది ప్రభుత్వ బీమా సంస్థ. జనరల్‌గా మనకి బీమా సంస్థ అనగానే ఇన్స్యూరెన్స్ అనగానే మనకి ఎల్ఐసీ ఒకటే గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి చాలా మందికి ఐడియా ఉంటుంది గానీ, ఎల్ఐసీతో పాటుగా ఇంకా చాలా మనకి గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఎన్ఐసీఎల్, ఎన్ఐఎస్ఈఎల్ ఓకే. అలాగే జనరల్ ఇన్స్యూరెన్స్ గాని, యునైటెడ్ ఇన్స్యూరెన్స్ ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓరియంటల్ అనేది. 100 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. 21-30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఓకే. డిగ్రీలో కొన్ని రిలవెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. సో మనకి బీకామ్ గాని, ఓకే. అలాగే డిగ్రీ ఐటీ రిలేటెడ్‌గా ఎంసీఏ గాని, ఇటువంటివి చేసిన వాళ్ళైతే మనకి ఓరియంటల్ ఇన్స్యూరెన్స్‌లో జాబ్స్‌కైతే అప్లై అయితే చేయొచ్చు.
మన సెకండ్ ఛానల్ ఉంది కదా! ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ కోసం నేను జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఆ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆ ఛానెల్‌లో కూడా మనకి చాలా ప్రతి నోటిఫికేషన్ ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ప్రతీది కూడా అందులో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. మీరు పూర్తి వివరాలు అక్కడ నుండి కావాలితే ఆ వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఐఐటీ తిరుపతిలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. లిమిటెడ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 11వ తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ. 18 నుండి 32 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. దీనికి డిగ్రీతో పాటుగా పోస్టులకి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటే గనక ఈ ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలకి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించి మనకి అడ్వాన్స్డ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 60కి పైగా ఉద్యోగాలున్నాయి. మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కాలేదు. లాస్ట్ డేట్ అనేది ఫుల్ నోటిఫికేషన్ తర్వాత అయితే వస్తుంది. ఏప్రిల్ 13 లేదా 1, 2 డేస్ బిఫోర్ గాని మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏప్రిల్ 13 నుండి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇందులో బీటెక్ రిలేటెడ్‌గా బీటెక్ ఐటీ గాని, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి గాని ఇందులో ఉద్యోగాలైతే ఉన్నాయి. ఏప్రిల్ 13 లాస్ట్ డేట్ కాదు. స్టార్టింగ్ డేట్ ఇది. ఫుల్ నోటిఫికేషన్ అప్పుడైతే వస్తుంది మనకి. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో మనకి ఏప్రిల్ 15వ తారీఖు లోపు అప్లై చేయాలి. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. క్వాలిఫికేషన్ 10th పాస్ మీద రిలేటెడ్‌గా దీంట్లో జాబ్స్ ఉన్నాయి. అలాగే ఐటీఐ రిలేటెడ్ వాళ్ళకి డిగ్రీ రిలేటెడ్‌గా కూడా దీంట్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్‌సి ఫేజ్ 2 నోటిఫికేషన్‌లో 2000కి పైగా ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇది అప్లై చేయడానికి మనకి యాక్చువల్‌గా 18 మార్చ్‌తో అయితే డేట్ అయితే అయిపోయింది. కాకపోతే డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేశారు. కొన్ని మార్పులు చేయడం వల్ల నోటిఫికేషన్‌లో మార్చి 26వ తారీఖు లోపు అప్లై చేయొచ్చు. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దీంట్లో 10th, ఇంటర్, డిగ్రీ మీద బేస్ చేసుకొని జాబ్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉంటాయి. సో, నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టుల మీద కూడా వీడియో చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్‌సి సిపిఓ ఓకే. మనకి ఎస్ఐ జాబ్స్ రిలేటెడ్‌గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఎస్ఐ పోస్టులకి 4000కి పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి మార్చ్ 28 అప్లై చేయడానికి చివరి తేదీ. 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. నేను చెప్పాను కదా! ఇక్కడ ప్రతిదానికి చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న ఏజ్ అన్నిటికి కూడా అదనంగా ఎస్సీ, ఎస్టీకి 5, ఓబీసీ, నాన్ క్రిమినల్‌కి 3, పీడబ్ల్యూకి +10 అయితే ఉంటుంది. ఇన్‌కేస్ పీడబ్ల్యూ వాళ్ళకి పోస్టులు ఉండి ఎలిజిబుల్ అయితే గనక. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ 9000కి పైగా ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది కదా! రైల్వేలో టెక్నీషియన్ మనకి గ్రేడ్ 3 అలాగే గ్రేడ్ 1కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. గ్రేడ్ 1కి 18 నుండి 36 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. గ్రేడ్ 3కి 18 నుండి 33 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. దీంట్లో వచ్చేసరికి గ్రేడ్ 1 పోస్టులకైతే మనకి డిగ్రీలో కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్ ఇచ్చారు. ఆ స్పెసిఫిక్ ట్రేడ్‌లో మీరు డిగ్రీ చేస్తే అప్లై చేయొచ్చు. గ్రేడ్ 3లో ఎస్ఎన్‌టీ పోస్టులు ఉంటాయి. గ్రేడ్ 3లో ఈ ఎస్ఎన్‌టీ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ కాదు. కేవలం ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే మనకి ఎస్ఎన్‌టీ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ 3లో మిగతా పోస్టులకి 10th క్లాస్‌తో పాటుగా రిలవెంట్ ట్రేడ్‌లో ఐటీఐ అలాగే 10th క్లాస్‌తో పాటుగా రిలవెంట్ ట్రేడ్‌లో సీసీఏ గాని కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. 10th ప్లస్ ఐటీఐతో జాబ్స్ ఉన్నాయి. 10th ప్లస్ సీసీఏతో జాబ్స్ ఉన్నాయి. ఇంటర్ ఎంపీసీతో జాబ్స్ ఉన్నాయి. డిగ్రీలో కూడా కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్‌కి అయితే జాబ్స్ ఉన్నాయి. సో, చెక్ చేసుకొని ఇంకా అప్లై చేయకపోతే గనక అప్లై చేసుకోండి. ఏప్రిల్ 8వ తారీఖు దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 8వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి నుండి కూడా నోటిఫికేషన్ వచ్చింది. 90 పోస్టులు అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది అయితే మనకి వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామన్నారు. నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. 18 నుండి 30 సంవత్సరాల వయసు దాకా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి అర్హతతో కూడా దీంట్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఢిల్లీ సబార్డినేట్ కోర్ట్ రిలేటెడ్‌గా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిలేటెడ్‌గా ఢిల్లీలో మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. 102 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 18 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. 18 నుండి 27 సంవత్సరాల వయసుతో అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఢిల్లీ కోర్ట్‌లో మనకి ప్యూన్ జాబ్స్‌కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. 10వ తరగతి అర్హతతో కేవలం 10వ తరగతి పాస్ అయిన ఎవరైనా సరే ఈ ప్యూన్ ఉద్యోగాలకి మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పోస్టింగ్ అనేది ఢిల్లీలోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ దూరంగా ఇచ్చినా పర్వాలేదు. అలాగే ఎగ్జామినేషన్‌లో హిందీ లాంగ్వేజ్ రిలేటెడ్‌గా కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఓకే. ఏపీపీఎస్సీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుండి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 5 ఖాళీలకి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఏప్రిల్ 18వ తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. 18 నుండి 42 సంవత్సరాల వయసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి కూడా 5 సంవత్సరాలు అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాస్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. డిగ్రీలో మీరు స్టాట్ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. లేదా డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ వాస్ వన్ ఆఫ్ ద పేపర్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ ఆర్ ఆల్ ద 3 ఇయర్స్. స్టాట్ ఒక పేపర్‌గా అట్‌లీస్ట్ 1 ఇయర్ అన్నా చదివి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌గా లేదా మనకి ఎకనామిక్స్ చదివి డిగ్రీలో స్టాట్ ఒక పేపర్‌గా లేదా కామర్స్ చదివి స్టాట్ ఒక పేపర్‌గా ఉన్నా సరే, అలాగే కంప్యూటర్ సైన్స్ చదివి స్టాట్ ఒక పేపర్‌గా ఉన్నా సరే అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా సరే ఉండాల్సి ఉంటుంది. ఆ విధమైన క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 5 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా ఏబీపీఎస్సీ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 37 ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి ఇది అప్లై చేసుకోవడానికి మే 5వ తారీఖు చివరి తేదీ. 18 నుండి 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏదన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చేసి ఉండాలి. లేదా ఈక్వివలెంట్ చూసుకున్నట్లయితే డిగ్రీకి ఈక్వివలెంట్ అంటే అగ్రికల్చర్ గాని, బోటనీ గాని, కెమిస్ట్రీ గాని, కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ గాని, ఇన్ కేస్ ఇంజినీరింగ్ చదువుంటే అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ గాని, ఎన్విరాన్మెంటల్ సైన్స్ గాని, ఫారెస్ట్రీ గాని, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాట్, వెటర్నరీ సైన్స్, జియాలజీ ఈ రిలేటెడ్‌గా మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తే గనక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇది మనకి ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న ఫుల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో, మీకొక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అయ్యి ప్రాసెస్ సెట్ అయ్యేదాకా మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయో తెలీదు కాబట్టి మీకు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకున్న తర్వాత మిస్ అవ్వకుండా మనకి అన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే గనుక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్స్‌లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 1,000,000 మార్క్ రీచ్ అవ్వడానికైతే సపోర్ట్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు వాట్సాప్, టెలిగ్రామ్‌లో కూడా మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.